2014-19 మధ్య కాలంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోతురాజు కాలువ ఆధునీకరణకు 89 కోట్ల రూపాయలతో అంచనాలు తయారు చేయించా. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ హయాంలో ముగ్గురు కాంట్రాక్టర్లు మారారు. 40 కోట్ల రూపాయలు డ్రా కూడా చేశారు. చివరకు వర్క్ క్యాన్సిల్ చేశారని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు నాటి వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఒంగోలులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోతురాజు కాలువ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. తాను రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత పోతురాజు కాలువ ఆధునీకరణకు 150 కోట్లతో ప్రతిపాదనలు పంపించినట్లు వివరించారు. పోతురాజు కాలువను పూర్తి స్థాయిలో ఆధునీకరించడం ద్వారా ఒంగోలు నగరాన్ని వరద ముప్పు నుండి శాశ్వతంగా నివారించే అవకాశం ఉంటుందంటూ తెలిపారు. పోతురాజు కాలువ చుట్టూ నివసించే వారి వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని, రిమిట్మెంట్ చేసి జంగిల్ క్లియరెన్స్ చేస్తే ఎలాంటి సమస్య రాదు అన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పోతురాజు కాలువ వద్ద నివసించే వారికి ఇబ్బంది లేకుండా చూస్తాను అంటూ ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు తెలిపారు.